brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విశాఖలో సినీ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు సమావేశమయ్యారు. థియేటర్ నిర్వహణ పర్సంటేజ్లపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉంటారు. థియేటర్ నిర్వహణ పర్సంటేజ్లతో పాటుగా ప్రస్తుత సమస్యలపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా చెప్పారు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు సి కళ్యాణ్. సాధారణ తనిఖీల్లో భాగంగానే థియేటర్స్ లో సోదాలు జరుగుతున్నట్టుగా తెలిపారు. ఈ సమావేశానికి నిర్మాతలు సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, శ్రవంతి, రవికిషోర్, సుధాకర్ రెడ్డి, అశోక్ కుమార్ హాజరయ్యారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు ఇచ్చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. సండే కానీ మండే గవర్నమెంట్కి లిస్ట్ పంపుతున్నాం. పంపేటప్పుడు ఆ కమిటీని ప్రకటిస్తాం. సార్, ఇది రెగ్యులర్గా జరిగే ఈసీ సార్. ఇక్కడ రెగ్యులర్గా జరిగే ఈసీలో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు. 30వ తారీఖు ఈసీలో డిస్కస్ చేస్తాం. అదే డిస్కస్ చేసి కమిటీ వేయటం జరిగింది. 27 మంది కమిటీ మెంబర్ని ముందు గవర్నమెంట్కి పంపించిన తర్వాత ప్రెస్కి రిలీజ్ చేస్తాం. అది ఓకే. ఏమి లేవు సార్, గవర్నమెంట్ దట్ ఈస్ జనరల్ డ్యూటీ, రొటీన్. దీంట్లో ఇంకా మళ్ళీ సెకండ్ థాట్స్ ఏమో లేదు.